చంద్రబాబు నాయుడు పింఛన్లు మంజూరు చేశారు చాలామందికి. అయితే ఆ మంజూరు చేస్తున్నటువంటి సందర్భంలో మంజూరుకి ముందు జన్మభూమి కమిటీలకు అప్పచెప్తే వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నారు. అదే బాబు పరాజయానికి కారణాల్లో ఒకటి. అట్లాగే డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ప్రతిసారి 1000 రూపాయల్లో 100 రూపాయలు మినహాయించుకుని ఇవ్వడం అట్లా చేసేవాడు. అదే గ్రౌండ్ లెవెల్లో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహానికి కారణమే. ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో ఈనాడు ప్రొజెక్ట్ చేస్తున్న వార్త నిజమైతే అంబటి రాంబాబు పెద్ద తప్పు చేస్తున్నట్టు. ఏంటంటే అదేదో లక్కీ డిప్ అని చెప్పేసి పెన్షన్ ఇచ్చేటటువంటి వాలంటీర్లు 100 రూపాయలు మినహాయించుకుని మిగతా డబ్బులు ఇస్తున్నారట. 3000 రూపాయలు 100 రూపాయలు మినహాయించుకుని ఆ లక్కీ డిప్తో మీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్తున్నారట. అది ఇంతకుముందు అంబటి రాంబాబు నాకు సంబంధం లేదంటారు. సంబంధం లేకపోతే వాలంటీర్లు ఆ పని చేస్తే తప్పు. అసలు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. లక్కీ డిప్పులు ఇట్లాంటి వృద్ధులకి ఏం అవసరం? అది పదే పదే రాసుకొస్తున్నారు. దానికి సమాధానం లేదు. అంబటి రాంబాబు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా చూస్తే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామంటూ లక్కీ డిప్ టికెట్ అంటగట్టి పింఛన్ నుంచి 100 రూపాయలు చొప్పున మినహాయించుకున్నారని ముప్పాళ్ళ మండలం చాగంటిపాలెం వారిపాలెం ఎస్టీ కాలనీ వాసులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలలో 3000 చొప్పున పింఛన్ వచ్చిందనుకుంటే అందులో కోతలు వేశారని అదేమని ప్రశ్నించిన మినహాయించుకున్న డబ్బును వెనక్కి ఇవ్వలేదని వృద్ధులు దివ్యాంగులు వితంతువులు వాపోయారు. తనకు వృద్ధాప్య పింఛన్ 3000 రాగా 2800 మాత్రం ఇచ్చారని స్థానికుడు ఆంజనేయులు చెప్పారు. తమ వద్ద 100 రూపాయలు చొప్పున తీసుకున్న వృద్ధురాలు కోటేశ్వరమ్మ చెప్పారు. కొందరి నుంచి 500 దాకా వసూలు చేసినట్టు వాపారు. లక్కీ డ్రాలు మాకెందుకు పింఛన్ పూర్తిగా ఇవ్వకుండా కోతలు పెట్టడం ఏంటని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇది నిజమైతే కనుక ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలా, ఆ వాలంటీర్కి పనిష్మెంట్ ఇవ్వాలా. అదే సందర్భంలో రాంబాబుకి సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. ఏం జరుగుతుంది అన్నటువంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్థానిక అధికారులకు ఉంది.